మరి మాకు జరిగింది అన్న లేదా మాకు ఈ విధమైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి అని అనుకునేటువంటి వారికి ఏమిటి అంటే ఒక రకమైనటువంటి వాసన వస్తుంది ఫస్ట్. వారికి సాయంకాలం కానీ లేదా మధ్యాహ్నం కానీ అమావాస్య రోజులలో పౌర్ణమి రోజులలో విపరీతమైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్, అంటే హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అమావాస్య పౌర్ణమి రోజులలో ఈ వాసనలు ప్రతిరోజు వస్తవి. ఏదో కాలిన వాసన కానీ లేదా ఇంకేదో ఒక రకమైనటువంటి స్మెల్, అది వారికే తెలుస్తుంది. అది విన్నారా, వారే అంటారు ఏదో రకమైనటువంటి వాసన అని. కానీ రెండవది జుట్టు విపరీతంగా రాలిపోవడము, ముఖంలో ఒక కళ అనేటువంటిది ఉండదు, ప్రేత కళ అనేటువంటిది కనబడుతుంది చూస్తేనే. ఆల్ ఆఫ్ సడన్గా కొన్ని రోజుల క్రితము ఎంతో అద్భుతంగా ఉండేటువంటి ముఖము పూర్తిగా కూడా మారిపోతుంది, మనకు చూస్తే తెలిసిపోతుంది. ఓకే, బక్కగా మారిపోవడం కానీ ఇలాంటివి చాలా, అంటే మనం కొన్ని విషయాలు మాత్రం చెప్పడం జరుగుతుంది. ఇంకో రకమైనటువంటివి మరికొన్ని కూడా ఉంటుంది. మరికొంతమందికి నిద్రలో కలవరించడం కానీ లేదా కూర్చొని ఏడవడం కానీ ఏదో జరిగింది అని కానీ ఇలాంటివి జరిగేటువంటి సంఘటనలు ఎన్నో కూడా ఉన్నాయి.